హరే శ్రీనివాస. నేడు కృష్ణ అంగారక చతుర్దశి, అలాగే మంగళవారం. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. బహుళ చతుర్దశి మంగళవారం కలయిక రోజు యముని కుజుణ్ణి పూజించిన వారికి కలహ రుణ ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలుగును. ఈరోజు శివారాధన చెయ్యాలి. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. ఒక సంవత్సరం మొత్తం సంకష్టహర చతుర్థి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ ఒక్కరోజు చేసే పూజ వల్ల అంత ఫలితం వస్తుందని చెప్పారు. పూర్వం అవంతి నగరంలో ఉండేవాడు భరద్వాజ మహర్షి. ఒకప్పుడు ఆ భరద్వాజుడు అప్సరసను చూడడం వల్ల ఆయనకు ఒక విధమైనటువంటి మోహం కలిగి దానివల్ల వీర్యపతనం అయింది. ఆయన అద్భుత వీరుడు కాబట్టి అది భూమి మీద పడేటప్పటికి అక్కడ ఒక ఎర్రటి కుసుమం కలిగిన కుమారుడు, ఒక బాలుడు ఉదయించాడు. భూమిలో పుట్టాడు కాబట్టి భూదేవి అతనికి 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసి ఆ తర్వాత భరద్వాజునికి అప్పగించింది. ఆ మహర్షి ఆ కుమారునికి ఉపనయనం చేసి సకల శాస్త్రములు చెప్పి గణపతి మంత్రాన్ని ఉపదేశించిన ఆయన దీనిని నిష్టగా జపించవలసిందిగా అని చెప్పాడు. ఈ అంగారకుడు ఆ మంత్రాన్ని నర్మదా నదీ తీరాన నిష్టగా జపిస్తే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి నీ కోరిక ఏమిటో చెప్పమంటే అంగారకుడు ఆ పేరుతో ఈరోజు మంగళదాయకంగా కావాలి అని చెప్పి, అలాగే ఈ రోజున నీ పూజ చేసినటువంటి వారికి సమస్త కష్టములు తొలగిపోవాలని చెప్పి, అలాగే 3వది దేవతల్లాగా నాకు కూడా అమృతం ప్రాప్తి జరగాలని కోరుకున్నాడు. అందువల్లనే వినాయకుడు ఆయన పేరుతో ఈ రోజుని మంగళవారంగా సృష్టించడం జరిగింది. ఈరోజు మంగళవారం కావటానికి కారణం ఈ సంఘటన. అట్లాగే ఎర్రటివాడు కాబట్టి అంగారకుడు అని పేరు వచ్చింది. భూమికి పుట్టాడు కాబట్టి కువలయము, కు అంటే భూమి అని, కుజుడు అని కూడా అంటారు. ఈరోజు మంగళవారం నాడు ఈనాడు బహుళ చతుర్దశి కలిసి వచ్చింది కనుక ఈ వ్రతం చాలా శక్తి కలిగి ఉంటుంది. మరి మనం కూడా వ్రతం చేసుకుందాము, భగవంతుడి అనుగ్రహం పొందుదాము. జై శ్రీకృష్ణ.